శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము 12/4/2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుద్ధ చవితి, శుక్రవారము సాయంత్రం 5 గంటల 8 నిమిషాల వరకు, రోహిణీ నక్షత్రము తెల్లవారుజామున 4 గంటల 39 నిమిషాల వరకు, రాహుకాలము ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు, గుళికా కాలము ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు, యమగండ కాలము మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు, వర్జము రాత్రి 8 గంటల 47 నిమిషాల నుండి 10 గంటల 21 నిమిషాల వరకు, దుర్ముహూర్తము ఉదయం 8 గంటల 19 నిమిషాల నుండి 9 గంటల 8 నిమిషాల వరకు, మరలా మధ్యాహ్నం 12 గంటల 26 నిమిషాల నుండి 1 గంట 16 నిమిషాల వరకు, అమృత గడియలు రాత్రి 1:30 నిమిషాల నుండి 3 గంటల 4 నిమిషాల వరకు. ఈరోజు మేషాది మీన రాశుల వారందరికీ చూసుకున్నట్లయితే, ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మిశ్రమ ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. అంటే మిశ్రమ ఫలితము అంటే శుభ అశుభ ఫలితాలు రెండు కూడా సమానంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. మేషరాశి వారికి గురుబలం చేత మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఒక అడుగు ముందుకు వెళ్ళి మీరు చేసేటువంటి కనబడుతూ ఉంటుంది. అంటే 12 రాశుల వారితో పోల్చుకుంటే మేషరాశి వారు ఒక అడుగు ముందుగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటారు. ఉద్యోగపరంగా కూడా అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉన్నట్లయితే సత్ఫలితాలు పొందగలుగుతారు. వృషభ రాశి వారు కుటుంబ భాగస్వాముల మధ్యలో కొంచెం చిన్న మనస్పర్ధలు రావడము, మీరు చేసేటువంటి సంభాషణలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు అంతా కూడా దాని ప్రభావం ఉండేటువంటి సూచన ఉంది. అంటే ప్రారంభంలో ఏదైతే ఉందో అదే మీరు ఈ రోజు చివరి వరకు తీసుకునే విధంగా మీరు కనబడుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. ఏదైనా ఉన్నప్పటికీ వాటిని మీరు సున్నితంగా తీసుకున్నట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. అలాగే మిథున రాశి వారు మీకు కుటుంబ పరంగా అన్ని రకాలుగా యోగదాయకంగా ఉన్నప్పటికీ అధికారుల యొక్క ఒత్తిడి ఏదైతే ఉందో దానివల్ల కొంచెం మీకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నేను ఇబ్బంది పడుతున్నాను అనేటువంటి భావన ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త, మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సత్ఫలితాలు పొందడానికి కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. అలాగే మీ కింద ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా మీరు మీ ప్రవర్తన, మీ యొక్క వ్యవహార శైలి చాలా సున్నితంగా ఉన్నట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. కర్కాటక రాశి వారు కుటుంబ సభ్యుల మధ్యలో అనుకూలమైన వాతావరణంతో మెలగాలి. అలాగే ఆరోగ్యపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ మీరు అన్నీ ఏమీ లేదు అనేటువంటి భావంతో ముందుకు వెళ్ళినట్టయితే ఆరోగ్యపరంగా, అంటే మానసిక ఒత్తిడి వల్ల మీ యొక్క ఆరోగ్య సమస్య చిన్నదైనప్పటికీ అది భూతద్దంలో పెద్దగా కనబడితే ఏ విధంగా ఉంటుందో అలా కనబడే సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని వ్యాపారపరంగా ముందుకు వెళ్ళేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే సింహరాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చి ముందుకు తీసుకెళ్లే విధంగా దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఒక ప్రణాళికాబద్ధకంగా ముందుకు వెళ్ళినట్లయితే మీకు అన్నీ కూడా యోగదాయకంగా లాభదాయకంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే కన్యా రాశి వారు మీరు గత కొద్ది రోజులుగా వ్యాపారపరంగా పెట్టిన పెట్టుబడులు లేదా ఒక గృహ నిర్మాణం గురించి చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సత్ఫలితాలను పొందేటువంటి దిశగా ఇప్పుడు మీరు ఉన్నారు. కాబట్టి వాటిని తూచా తప్పకుండా పాటించినట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. అలాగే తులారాశి వారు మీ యొక్క దిశానిర్దేశము, వ్యవహార శైలి ఏదైతే ఉందో నలుగురికి యోగదాయకంగా ఆమోదదాయకంగా ఉండి ముందుకు వెళ్ళేటువంటి దిశగా మీరు ప్రయత్నిస్తున్నప్పటికీ మీ పక్కన ఉన్నటువంటి మీ బంధువర్గం కానీ మీ స్నేహితులు కానీ వాళ్ళు నడిచే విధి విధానాలు చూపించేటువంటి ఆదరణ ఏదైతే ఉందో కొంచెం మీకు ముందుకి వెనక, అంటే కొంత ఆనందంగా ఉన్నప్పటికీ వారు వెనక జరిగేటువంటి మాటలు ఏమైనా మీకు ఇబ్బంది కలిగినప్పటికీ మీరు ఏదైనా ఒక దృఢ సంకల్పంతో మీరు వెళ్తూ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చివరిలో సత్ఫలితాలు పొందేటువంటి విధంగా ఉంటాయి. కాబట్టి దైవానుగ్రహంతో మీరు అన్నీ ముందుకు తీసుకుని సత్ఫలితాలు పొందే విధంగా ప్రయాణం చేయాలి. అలాగే వృశ్చిక రాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు లేదా ఆరోగ్యపరమైన వ్యవహారాలు కానీ ఆర్థికపరమైన వ్యవహారాలు కానీ భూ సంబంధ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను పూర్తి చేయాలి అనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో దాని ద్వారా మీరు సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. జాప్యం చేయకుండా మీరు అన్నీ కూడా పూర్తి చేస్తే సత్ఫలితాలు పొందేటువంటి యోగదాయకంగా ముందుకు వెళ్ళేటువంటి దారి కనబడుతూ ఉంది. అలాగే ధనస్సు రాశి వారు మీరు ఈరోజు చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా మీకు యోగదాయకంగా, ఆనందదాయకంగా, ఒక మంచి ఆనందమైనటువంటి వాతావరణం కనిపించేటువంటి సూచన కనబడుతుంది. కానీ ఈరోజు పూర్తి అయ్యే సమయానికి
డబ్బు పరంగా కొంచెం ఖర్చు అనేది మీకు కొంచెం ఇబ్బంది కలిగేటువంటి సూచన, కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే మకర రాశి వారు, మీరు పెట్టే పెట్టుబడులు గానీ, పూర్వం నుంచి రావాల్సినటువంటి ఏవైతే బకాయిలు గానీ, ఇవన్నీ గూడా ఒక విధంగా మీకు ఆశాజనకంగా ఉండి ముందుకు నడిపించే విధంగా ఉంటాయి. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉండడం వలన మీరు చేసేటువంటి ప్రయత్నాలు, మీరు చేసేటువంటివన్నీ గూడా సమానంగా బేరీజు వేసుకున్నట్లుగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చూసి ఖర్చులను అదుపులో పెట్టుకున్నట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. అలాగే కుంభరాశి వారు, మీ యొక్క కార్యక్రమాలు లేదా మీ యొక్క ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని సమకూర్చుకునే విధంగా మీ యొక్క వ్యవహార శైలి పెంచుకున్నట్లయితే మీరు సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. అలాగే గత కొద్ది రోజులుగా వృత్తి వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొన్ని ఆశాజనకంగా ఉండే విధంగా ఉన్నాయి. కానీ ఉన్నతాధికారుల ద్వారా మీరు చేసేటువంటి అంటే చర్చలు ఏవైతే ఉన్నాయో కొంచెం సత్ఫలితాలను పొందే విధంగా మీరు అంటే అడిగే విధి విధానం గానీ, మీరు వారితోటి మసిలే విధానం గానీ ఏదైతే ఉందో సరైనదై ఉన్నట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం కనబడుతుంది. అంటే ఏం లేదు గానీ, ఈ స్వాభిమానం వల్ల మీరు కొన్ని అడగకపోవడం వల్ల వారు చేయడంలో జాప్యం చేసేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి మీకు ఏది కావాలో చెప్పినట్లయితే ఇవాళ కాకపోయినా రేపటికైనా అది పూర్తయ్యేటువంటి యోచన కనబడేటువంటి దిశగా ఉంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే మీనరాశి వారు, గత కొద్ది రోజులుగా పెండింగ్‌లో ఉన్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీరు పూర్తి చేసే దిశగా ప్రయాణం చేయటటువంటి కనబడుతుంది. అలాగే బంధుమిత్రులతోటి మీరు చేసేటువంటి ప్రయాణాలు ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని సమకూర్చే విధంగా ఉన్నాయి. అలాగే కొంచెం డబ్బు పరంగా ఖర్చు ఎక్కువయ్యేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటాయి. ఓవరాల్‌గా ఈ రోజు మొత్తం చూసుకున్నట్లయితే శుభ, అశుభ ఫలితాలు అన్నీ కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి మిశ్రమ ఫలితాలని సూచించడం జరుగుతుంది. నా పరిజ్ఞానం మేరకు ఈరోజు రాశి ఫలితాలు చెప్పడం జరుగుతుంది. శుభం భూయాత్.